ఇక్కడ ఇంత కలెక్షన్ ఉంది, ఇంతమంది షాపింగ్ వచ్చారు. మరి వీరందరికీ కూడా ఇలా మధ్య మధ్యలో వాటర్ ఇవ్వడము, స్నాక్స్ ఇవ్వడము, లంచ్ ఏర్పాట్లు చేస్తున్నారు కదా. మరి వాటి పరిస్థితి ఎలా ఉంది, ఏం కథ అని తెలుసుకోవడానికి వారాహి సిల్క్స్ అధినేత మందీప్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి మీకు ఆ వివరాలన్నీ కూడా అందజేస్తా. హాయ్ మందీప్ గారు. థ్యాంక్ యూ అండి. బాగున్నారా? మీతో నేను చాలా విషయాలు మాట్లాడండి. ఎక్కడైనా నేను కూడా ఫ్యామిలీతో షాపింగ్ వెళ్తుంటాను కదా, షోరూమ్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ చీరలు చూపించడము, 1-2 చీరలు చూసాలకి వాళ్ళు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేయడము, ఒకవేళ కొనుగోలు చేయకుండా బయటికి వెళ్ళిపోతే చికాకు పడ్డ మీరు అటువంటి చూస్తుంటాను అనమాట. 10 చీరలు చూసిన తర్వాత ఇంకా నచ్చకపోతే 11వ చీర అన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ మీ దగ్గర అవన్నీ ఏం లేకోకుండా ఎన్ని చీరలు కుప్పలు చూస్తున్నా చాలా హ్యాపీగా చూపిస్తున్నారు. ఇవన్నీ మనం పక్కన పెడితే ముఖ్యంగా నేను విన్నది, మీ దగ్గరికి ఒక్కసారి అడుగు పెడితే వెల్కమ్ జ్యూస్తో పాటు ఇవ్వడంతో పాటు అలా వాళ్ళని హ్యాపీగా తీసుకొచ్చి సీట్లలో చైర్లలో కూర్చోబెట్టి వాళ్ళకు నచ్చిన డిజైన్లు, వాళ్ళకు నచ్చేంత వరకు డిజైన్లు, మీ దగ్గర ఉన్న అన్ని కలెక్షన్లు ఖచ్చితంగా నచ్చుతున్నాయండి చూపించడంతో పాటు సమయానికి వాళ్ళకి మధ్య మధ్యలో స్నాక్స్ ఇవ్వడము, కాఫీ టీలు ఇవ్వడము, భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారంట. అవును సార్. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, అతిథి దేవో భవ అన్నారు. అవునండి. మనకి తెలియని అతిథి వస్తేనే ఇంటికి మనం వాళ్ళకి మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం కంపల్సరీ వాళ్ళకి కాఫీనో, టీనో, మజ్జిగో ఎవరి స్తోమతను బట్టి వచ్చిన దాన్ని బట్టి చేస్తుంటారు. ఇప్పుడు ఎంత బిజీ లైఫ్ సార్. ఈ రోజు ఒక జూబ్లీ హిల్స్ లో ఒక వారాహికి రావాలంటే ఎవరెవరో ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది. హైదరాబాదే తీసుకుంటే మరి 5-6 కిలోమీటర్ల నుంచి వచ్చిన 1-20 నిమిషాల జర్నీ చేసి ఒకళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు కొనకపోయినా మనం చూద్దాము అని వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏమి చేయగలం అంటే కొనొచ్చు, కొనకపోవచ్చు, నచ్చకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్లు ఉంటాయి. సో మనం చేయగలిగేది ఏంటి అంటే సర్వీస్. ఏం సర్వీస్ చేయగలం? మనల్ని చూసి వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? సో వాళ్ళు మీరు చూస్తే ఈరోజు ఈ రణదన ధనుల మధ్యలో, ఈ కాలుష్యం మధ్యలో లోపలికి ఎంటర్ అవుతారు. వాళ్ళకి వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వగలరు, కొనాలనే ఫీలింగ్, ప్రశాంతత ఉండాలి. ఇప్పుడు నాకు కొనాలని ఉంది కానీ నా మైండ్ బాగాలేదు, నాకు అట్మాస్ఫియర్ నచ్చలేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి నేను బయట చాలా షాపులకు వెళ్ళాను. అప్పట్లో పెళ్ళిళ్ళంటే చాలా షాపులకి మేమైతే ప్రత్యేకంగా కంచిలో మా అమ్మగారు వాళ్ళు, మా అత్తయ్య గారు వాళ్ళు అందరం కలిసి కంచికి ఒక రోజు ముందు రోజు వెళ్ళిపోయి అక్కడంతా కంచిలో షాపింగ్ చేసుకుంటూ రోజు మొత్తం అక్కడే ఉండి వచ్చేవాళ్ళం. సో ఎందుకు కంచి దాకా వెళ్ళాలి? మన దగ్గరే ఎందుకు మనం ఆ వెరైటీ తీసుకురాలేము? ఇప్పుడు కంచికి వెళ్ళాము, అంతకు మించిన వెరైటీలు. ఎస్. ఇప్పుడు కంచికి వెళ్తే ఏం దొరుకుతుంది అంటే కంచి యొక్క స్పెషాలిటీ అయినా కంచి పట్టు దొరుకుతుంది. కానీ మళ్ళీ సంగీత్, మెహందీ, రిసెప్షన్, ఈరోజు పెళ్ళంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మాటల్లో చెప్పలేము. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అండర్ వన్ రూఫ్ అంటే బెనారసి, పైతాని, గద్వాల్, పోచంపల్లి, ఇక్కట్, అన్ని రకాల పట్టు, ఫ్యూజన్, పైతాన్ ఏదైనా సరే అండర్ వన్ రూఫ్ తెచ్చి రీజనబుల్ ప్రైజింగ్తో వేలాది డిజైన్స్ని ఒక రూఫ్లో ఇచ్చి సర్వీస్తో పాటు కస్టమర్కి మంచి యాంబియన్స్, బెస్ట్ ప్రైజింగ్, లాట్స్ ఆఫ్ డిజైన్స్. ఇంకేం కావాలి పెళ్లి కంటే? అంటే ఇది ఓపెన్ చేసి కరెక్ట్గా 4 రోజులు కూడా కాలేదంటే మీరు నమ్ముతారా సార్? సో ఈ రెస్పాన్స్ ఇదంతా ఈ సక్సెస్ కారణం మా వారాహి కస్టమర్స్ సార్. ఏంటంటే వాళ్ళు ముందర వచ్చిన తర్వాత మేము చెప్పే స్లోగన్ ఒకటే, మీరు రండి, చూడండి, కంపేర్ చేసుకోండి, ఆ తర్వాతే కొనండి. ఊరికే కంచి అని వెళ్ళకుండా అందరినీ ఒక 30-40% కస్టమర్స్ని ఆపగలిగాం. పెళ్ళంటే చీరలకు కంచి వెళ్ళకుండా ఒక 40% ఆఫ్ ద కస్టమర్స్ని ఆపి మనం ఎక్కడి నుంచే మొత్తం అంతా కూడా షాపింగ్ చేసుకునేలాగా అన్ని సౌకర్యాలు. అంటే ఇంకొకటి కూడా ఉంది, పుణ్యక్షేత్రం కంచి కామాక్షి అమ్మవారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని మన కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా మన పంతులు గారిని కూడా ఇక్కడే రోజు మొత్తం పెట్టి ఎక్కడైతే ఆ కంచిలో కొనుక్కునే ఫీలింగ్ ఉంటుందో ఆ యాంబియన్స్ని, ఆ ఫీలింగ్ని, ఆ సర్వీస్ని మొత్తంతో ఒక దగ్గరే చేర్చడమే మా వారాహి సిల్క్స్ యొక్క లక్ష్యం. వ్యాపారమే చేద్దామంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి సార్, కానీ ఇది లేడీస్కి సంబంధించిన సెంటిమెంట్. వచ్చారు అంటే 3 to 4 hours కూర్చున్నప్పుడు వాళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయి. సో మీరు నమ్మరు, ఆ వాష్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్స్ అంత పెద్దగా ఎందుకు డిజైన్ చేసామంటే కస్టమర్స్కి ప్రతి చిన్న పాయింట్, ఇది చాలా సిల్లీగా అనిపించచ్చు సార్, కానీ అన్ని కొనలు దృష్టిలో పెట్టుకొని ఒక మాస్టర్ బెడ్రూమ్ అంతా వాష్రూమ్ డిజైన్ చేసి పెట్టాం సార్. ఎందుకంటే కస్టమర్ సర్వీస్, అతిథి దేవో భవ, వచ్చి దగ్గర నుంచి నమస్కారం దగ్గర నుంచి కస్టమర్కి ప్రతి అనువను కొనకపోయినా ఈరోజు కొనని వాళ్ళే మేము వాళ్ళని నెక్స్ట్ టైం టార్గెట్గా చేసుకొని వాళ్ళకి ఏం నచ్చలేదో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ అవి రిప్లినిష్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి అన్నీ అందుబాటులో పెట్టడమే
మా మెయిన్ ఉద్దేశం సార్. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, చాలా ఖరీదైన సౌకర్యాలు ఇస్తున్నారు. ఎలా ఉంటుందంటే ఈ జూబ్లీ హిల్స్, ఈ బంజారా హిల్స్, ఈ షోరూమ్స్లో బిజినెస్ అంతా కూడా కోటి హ్యాబిట్స్ కుక్కుట్పల్లి బిజినెస్ లా ఉండదండి. జరిగితే ఒకరోజు 1 2 కోట్లు జరుగుతుంది, జరగకపోతే 0 ఉంటుంది అనమాట. కానీ రోజు వచ్చే వారికి అయితే మీరు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది ఎలా చూస్తారు అసలు? మెయిన్ మీకు ఇందాక చెప్పినట్టుగా నేను బిజినెస్ అనేది ఉద్దేశంగా తీసుకోలేదు సార్. ఈ రోజు వస్తారు నాగరాజు గారు, మీరు మీ ఫ్యామిలీతో వస్తారు, మీరు ఎక్కడో ఇంటర్వ్యూలో బిజీగా ఉంటారు, మేడం వస్తారు. మేడం వచ్చినప్పుడు ఒక 10 చీరలు పక్కన పెట్టుకుంటారు ఈ రోజు. కానీ రేపొద్దున మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ మీరు సెలక్షన్ కోసం వస్తారు. సో ఈ రోజు కొనలేదు, బిల్ అవ్వలేదు అని చెప్పి నేను సరిగ్గా చూపించకపోతే రేపొద్దున మీరు ఫ్రీ అయిన తర్వాత మీ వైఫ్ పిలుస్తారు, సార్ ఏమంటే ఇట్లా నేను ఒక 10 చీరలు పక్కన పెట్టాను ముందెళ్ళిపోయి, సో మీరు 100 చీరలు చూసి నేను 10 చేశాను, 10లో మీరు 2 3 మీకు నచ్చిన సెలెక్ట్ చేయండి అంటే మీరు నెక్స్ట్ డే వస్తారు. సో ఈ రోజు కొనలేదు కదా అని చెప్పి వాళ్ళకి సర్వీస్ ఇవ్వకపోతే రేపు ఎలా వస్తారు సార్? సో కొనకపోయినా ప్రతి కస్టమర్కి నా సర్వీసెస్ అనేవి అవైల్ చేసుకోమని చెప్తున్నాను సార్. ఈ సర్వీసెస్ ఏంటంటే నేను ఏదో ఫ్రీగా వాళ్ళకి ఇద్దామని కాదు, ఎక్కడి నుంచో వారాహి అనే పేరు చూసి వస్తున్నారు కదా, ఆ పేరు చూసి వచ్చి ఈ రోజు అవసరం రాకపోవచ్చు, ఈ రోజు మన ఇంట్లో మనకు పెళ్లి లేకపోవచ్చు, రేపు ఎవరిదైనా పెళ్లి ఉంటే మీరు ఏం చెప్తారు? మొన్న వారాహి సిల్క్స్కి వెళ్ళాను, బాగా చేశారు, బాగా చూపించారు, ఫస్ట్ వెళ్ళండి అంటాం. ఈరోజు ప్రొడక్ట్తో పాటు సర్వీస్ కూడా చాలా మేజర్ అయిపోయింది సార్ ఇండస్ట్రీలో. ఒక చిన్న క్యాబ్ బుక్ చేసుకుంటేనే ఒక క్యాబ్ ఇంటికి వచ్చే సర్వీసెస్ ఇంటికి ఇలాంటివి విన్నప్పుడు మన కస్టమర్ మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ సర్వీసెస్ అన్నీ కూడా కొనకపోయినా మా స్లోగన్లో కూడా అదే చెప్పాను సార్, పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్, సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. అంటే మీకు ఆ స్లోగన్తో పాటు మా వారాహి సిల్క్స్, చీర అంటే వారాహి సిల్క్స్ అనేది నరనరాన చేయడానికి తెలుగు ప్రజలకి మా విశ్వ ప్రయత్నం కూడా సార్. ఒక రెగ్యులర్ షోరూమ్ లాగా, ఒక అందరిలాగానో కామన్ షాప్ లాగా పెడితే మా వారాహి ప్రత్యేకత ఏముంటుంది సార్? అందుకని చెప్పి ప్రొడక్ట్తో పాటు పట్టు చీరతో పాటు దీనికి అందుకే సాంప్రదాయం కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా ముఖ్యం. ఈ వీడియో ఇంకొక ప్రత్యేకత కూడా మీ దగ్గర విన్నాను, ఇది నేను కొంత నమ్మశక్యంగా లేదు, మీరే చెప్పాలి. దీనికి గుజరాత్, రాజస్థాన్ నుంచి కూడా వచ్చి కింద చీరలు కొంటున్నారు. మేము కూడా ఆశ్చర్యపోయాను సార్. కస్టమర్ని జనరల్గా రివ్యూ అడుగుతాం. రివ్యూ అడిగినప్పుడు కస్టమర్ చెప్తున్నారు, నేను ముంబై నుంచి వచ్చాను, నేను ముంబై నుంచి వచ్చి పలానా హోటల్లో ఉండి ఇక్కడికి వచ్చా ఉన్నారు. సో మేము చెప్పాను అనమాట, మీరు కనుక ముందు చెప్పుంటే మేమే ప్రీ బుక్ చేసి మిమ్మల్ని ఫ్లైట్లో. అదే నేను అంటున్నాను, బయట నుంచి వచ్చే వాళ్ళు మీకు ఒకసారి ముందుగానే సమాచారం ఇస్తే ఎయిర్పోర్ట్ కార్ పంపించి పికప్ అండ్ డ్రాపింగ్తో పాటు వాళ్ళని స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇస్తూ వాళ్ళ భోజన సౌకర్యాలు చూసుకుంటారంట. ఎక్కడ అసలు ఎంత సర్వీస్? ఒకటే సార్, మీకు ఇందాక చెప్పాను కదా, ఈ కంచి వెళ్ళే ఈ వాళ్ళందరినీ ఆపి ఒక 40-50% మెంబర్స్నైనా మనం కన్వర్ట్ చేయగలిగితే ఆ ఫీలింగ్, ఆ కంచిలో ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ ప్రైసింగ్ అన్నీ మనం ఇక్కడ మెయింటైన్ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతోనే పెట్టాం సార్. అంటే నాకు ఒక 10 రూపాయలు లాభం తగ్గచ్చు, కానీ ఇది ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా పెళ్ళన్నా ఏదన్నా సరే మన వారాహి గుర్తొస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే డెఫినెట్లీ మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టాం సార్.